నా బలమా నా కోట ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా, ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసయ్యా 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 నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరొకసారి చెప్దాం. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా, ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో వెయ్యి పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో వెయ్యి పగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆరాధించును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధించును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధించును, నా చింతలు మరచెదను. హల్లెలూయా హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. మరొక మాటను ధ్యానం చేద్దాం. మన వరుసగా కొన్ని వారాల నుంచి యోబు గురించి ధ్యానం చేస్తున్నాం. కొద్ది నిమిషాలు నేను మీకు బోధించి ముగించాలని అనుకుంటా ఉన్నాను. వెళ్దామా? మరి వాక్య భాగంలో మనం చూద్దాం. యోబు గ్రంథము 23వ అధ్యాయం. నా విమోచకుడు సజీవుడని ఎంత అద్భుతముగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చాలా శ్రమలు ఆయనను వెంబడిస్తూ ఉన్నప్పుడు కూడా యోబు నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. ఆమేన్. ఆయన పనులు జరిగి ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చటం లేదని చెబుతూ ఆయన పెద్ద మాట మాట్లాడతాడు అనమాట. ఏమంటాడంటే నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 17వ వచనం చూడండి ఒకసారి. 17వ వచనంలో యోబు అంటున్నాడు, శ్రమ పడుతూ అంధకారము కమ్మి ఉండినను, అంధకారము కమ్మి ఉండినను, గాఢాంధకారము నన్ను కమ్మి ఉండినను, నేను నాశనము చేయబడి ఉండలేదు. ఆమేన్. హల్లెలూయా.
అందరూ ఈ మాట చదవాలని ఆశిస్తా ఉన్నాను. జోబ్ చాప్టర్ 23 వర్స్ 17. యోబు గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనం. నేను 3 అంకెలు చదువుతాను, మీరు చదవండి. స్టడీ 1, 2, 3. ఆమేన్. గట్టిగా చెప్పండి. అంధకారము కమ్మి ఉండి నన్ను, గాఢాంధకారము నన్ను కమ్మి ఉండి నన్ను, నేను నాశనము చేయబడి ఉండలేదు. హల్లెలూయా. ఇదే మీకే, మీ మాట ఇది, మీ ఆశీర్వాదం ఇది. చుట్టూ చీకటి దరిద్రము కమ్మి ఉన్నా కానీ నీవు నాశనం కావు, గుర్తుపెట్టుకో. ఆమేన్. యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడని. అంటే ఈరోజు కొత్త అంశం ఏంటంటే, యోబు శ్రమలలో కూడా ఆత్మ వివేచన ద్వారా క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆమేన్. సమాధి నుండి లేచినటువంటి పునరుద్ధాన క్రీస్తు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నా విమోచకుడు సజీవుడు. ఆమేన్. ఆయన మరణించలేదు, మరణమైపోయే ఉండలేదు. ఆయన సమాధి నుండి తిరిగి లేచాడు. నాకు సిలువ శ్రమలు వచ్చినా, సమాధి కష్టం వచ్చినా, నా దేవుడు సజీవుడు. ఆయన సమాధి నుండి లేచాడు, నన్ను సమాధి నుండి లేపుతాడు అని గొప్ప విశ్వాసము యోబులో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. మరి పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు ఎలా దాగి ఉన్నాడో కొన్ని విషయాలు చూద్దాం. ఆది కాండంలోకి వెళ్దాం. మరి యాకోబు యేసుక్రీస్తు గురించి ఎలా మాట్లాడాడో మనం చూద్దాం. ఆది కాండము 48వ అధ్యాయము 16వ వచనం ధ్యానం చేద్దాం. యేసు అంటే మాటలు అనుకుంటున్నారా? యేసు అంటే మాటలు కాదు. ఆయన ఎక్కడికక్కడే అనేక రకాలుగా కనబడుతూ ఉన్నారు. యాకోబు ఆయన బిడ్డల విషయంలో మాట్లాడుతూ, దీవెనలు చెబుతూ ఒక పెద్ద మాట మాట్లాడతాడు. జెనసిస్ చాప్టర్ 48 వర్స్ 16. అనగా ఆది కాండము 48:16. అనగా సమస్తమైన కీడులలో నుండి చదువమా. నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను, నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. ఆమేన్. మరలా చదవండి మాట. అనగా సమస్తమైన కీడులలో నుండి, సమస్తమైన, అండర్లైన్ చేసుకోండి, పెన్నతో పెట్టుకోండి, పర్వాలేదు. సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ పిల్లలను దూత ఆశీర్వదించునుగాక. యాకోబు ఆత్మ వివేచనతో పరిశుద్ధమైన క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. దూత 15 వచ్చిన దగ్గర నుంచి చదివితే క్లియర్గా అర్థమవుతుంది. 48:15 ఆది కాండం. అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకుల ఎవని ఎదుట నడుచుచుండిరో, అబ్రహాము ఇస్సాకు నా తండ్రి మా తాత ఎవరి యందు నిలిచి ఉండిరో, నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని, చూడండి, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి, చూడండి, సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దూత అనే ముందు దేవుడు అన్నాడు. దేవుడు అనే ముందు వారు తండ్రి అయిన దేవుడు అబ్రహాము దేవుడు యెహోవా గురించి చెప్పాడు ఆయన. తర్వాత కుమారుడు యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ నన్ను సమస్త విధములైన కీడుల నుండి తప్పించిన ఆ దేవుడు అనగా ఆ దూత. ఆమేన్.
దూత అంటే మెసెంజర్, వర్తమానికుడు. దూత అంటే పూర్వము ఇప్పుడున్న సౌకర్యాలు లేని టైంలో ఇక్కడ మాట వేరే రాజ్యంలోకి చెప్పాలంటే ఆ మనుషుడిని దూత అనేవారు. దేవదూతలు అంటారు. ఈ లోకములో ఒక వర్తమానాన్ని తీసుకెళ్లే వారిని దూత అంటారు. ఏమంటారు? దూత. మన భారతదేశము వేరే దేశముతో ఏదైనా సంభాషణ జరపడానికి మన దేశానికి ఒక దూత ఉంటాడు. ఆయన మన దేశంలో మన ప్రధాని, మన కమిటీ చెప్పిన మాట, ఏ నిర్ణయం ఏ దేశానికి చెప్పాలో ఆ దేశానికి చెప్తారు. ఆ దేశములో ఆయనను విదేశాంగ మంత్రి అంటారు. ఏ మంత్రి అంటారు? విదేశాంగ మంత్రి. ఆయన దూత. అలాగే వేరే దేశస్తులు సమాచారం చెప్పాలంటే వారు ఆ దేశంలో ఉన్న మంత్రిని మన దేశానికి పంపిస్తారు. ఈ మన దేశాల మధ్య ఏదైనా సమాధానం కొరకు మాట్లాడుకోవాల్సి వస్తే ఈ దూతలు ఒక చోట కూర్చుంటారు. వారిని దూతలు అంటారు, మెసెంజర్స్. మరి మేము ఈ రీతిగా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం అంటే మేము చేద్దాం అనుకుంటున్నాం, మీరు మేము కలిసి చేద్దామని షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఇలా ఊపుతూ ఉంటారు. చూసారా? అదేంటంటే ఒప్పందాలు. వారిని దూతలు అంటారు. ప్రియులరా, మరి ఇక్కడ యాకోబు పలికిన ఈ దూత ఎవరో తెలుసా? ఏ దూత? ఈనాడు మనము కలిగి ఉన్న యేసు అనే నామము. ఆమేన్, హల్లెలూయా. సమస్త విధములైన కీడుల నుండి నిన్ను తప్పించే దైవ కుమారుడు. ఆమేన్. అందుకనే యోబు ఏమన్నాడంటే, ఆయన నా విమోచకుడు, ఆయన నన్ను శ్రమలలో నుండి లేవనెత్తుతాడు, ఒకవేళ మరణమైనా లేవనెత్తుతాడు, నేను ఆయనను ముఖాముఖిగా చూడగలను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. దీనిని బాప్తిస్మిచ్చి యోహాను గురించి యేసు ప్రభు చెప్తారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ యేసు ప్రభు వారు గొప్ప మాట చెప్తారు. అక్కడ చూడండి, మలాకి, ఇక్కడ మత్తయి సువార్త అలాగే మలాకి 3వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. సమయం అవుతుంది, ముగిందాం. ఇదిగో నాకు ముందుగా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనం, ఇదిగో నాకు ముందుగా, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడెను అతడే ఈ యోహాను. ఆమేన్. బాగా గమనించండి, మీరు బాగా కన్ఫ్యూజ్ కాకండి. యాకోబు మాట్లాడిన దూత ఈ దూత కాదు. మలాకి 3వ అధ్యాయం 1వ వచనంలోకి రండి. మలాకి, ఇదిగో నాకు ముందుగా, చూడండి, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. దేవుడు మలాకి ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. నేను దూతను పంపుచున్నాను. మీరు వెదుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మలాకి ప్రవక్త ప్రవచనము యేసు ప్రభువారు మత్తయి సువార్త 11:10లో చెప్తున్నారు. కానీ ఈ దూత, యోహాను కూడా దూత అంటారు. ఈ దూత, యోహాను అనే దూత ఎవరి గురించి చెప్పాడు? యేసుక్రీస్తు గురించి చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. యాకోబు తను మాట్లాడుతూ నన్ను సమస్త విధములైన కీడుల నుండి తప్పించిన ఆ దేవుడు అని కుమారుడిగా వచ్చి యేసుక్రీస్తు అనే మెసెంజర్ కొరకు మాట్లాడుతున్నాడు. అక్కడ
అనగా ఆ దూత మీకు సదాకాలము తోడుగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు ఎక్కడున్నా భయపడకండి. ఈ లోకంలో ఉన్న మనుషులు దూతలు వేరు, యేసే నీ కొరకు ప్రధాన మెసెంజర్గా, వర్తమానికుడిగా నీ పక్షముగా నిలిచి ఉన్నాడు. మిమ్మలను సమస్త విధములైన కీడుల నుండి తప్పిస్తాడు. ఇశ్రాయేలు, యాకోబు ఎన్ని సమయాలు దెబ్బ మీద దెబ్బలు తగిలినా, భయము ఆందోళన వచ్చినా ఆయన కూడా ఉండి నడిపించాడు దైవ కుమారుడు. ఆమేన్. ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు అంటాడు, ఆయన ఒక దూత. ఆ దూత ఈరోజు నీకు రక్షణ ఇవ్వటానికి కల్వరి శిలువలో రక్తాన్ని కార్చాడు. ఈ దూత పరమునకు నిన్ను నడిపించటానికి బోధకుడుగా వచ్చాడు, వర్తమానికుడిగా వచ్చాడు. మీరు భయపడకండి. మీ చుట్టూ దేవుని దూత అయిన యేసు ఉన్నాడు. అందుకని మీరు బాగా గమనించండి. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేయండి. బాగా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, మీకోసం దేవుడు ఏదో ఒక మనుషుని అక్కడ పంపుతున్నట్టు ఉంటాడు. ఒక మనిషో, మేల్ ఆర్ ఫిమేల్, ఎవరో మనకు తెలియని వ్యక్తి, మనకు సంబంధం కాని మనిషి మన కష్టాల్లో కష్టము షేర్ చేసుకుంటూ ఉంటాడు. అది దేవుని ప్రతిరూపము. ఆమేన్, హల్లెలూయా. బాగా గమనించండి. దేవుడు అనేక రూపాల్లో ప్రత్యక్షం అవుతూ ఉంటుంటాడు. యేసయ్య అనేక రూపాలుగా నీ దగ్గరికి వస్తూ ఉంటాడు. నువ్వు కనుగొనలేకపోతున్నావు, కానీ నువ్వు గమనించు, యేసు నీ ఇంటి దగ్గర నీతో ఆయన ఎల్లప్పుడూ నిలిచి ఉన్నాడు. ఆయన నిన్ను విడువలేదు. అందుకనే దావీదు అంటాడు, నాకు భయము సంభవించినప్పుడు నేను ఆయనను ఆశ్రయించితిని. ప్రియులరా, ఇంకా మనం ఇలా చూస్తూ ఉంటే చాలా విషయాలు పాత నిబంధనలో ఒక్కొక్క భక్తుడు నోటి నుండి ప్రవచనాత్మకమైన మాటలు వచ్చినాయి. ఈరోజు మనం నేర్చుకునేది యోబు నోటప్పుడు వచ్చింది క్రీస్తు పునరుద్ధానం అనే మాట. ఆమేన్. యాకోబు విజయం సాధించి చివరిగా తన బిడ్డలను దీవించినప్పుడు, తన మాట్లాడుతున్నప్పుడు ఆయన నోట నుండి వచ్చిన గొప్ప ప్రవచనాత్మకమైన మాట, క్రీస్తు, దాగి ఉన్న క్రీస్తు దూతగా ఆయన వర్ణించాడు. నీ దేవుడు విమోచకుడు, యేసు సజీవుడు, ఆయన తిరిగి లేచాడు, మరలా నిన్ను తిరిగి నిలబెడతాడు, మరలా నీకు తిరిగి బలమిస్తాడు, మరలా పునరుద్ధానమును చూస్తావు, విజయమును సాధిస్తావు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. అందరూ కూడా తల్ల వంచండి, కండ్లు మూసుకునండి. మిగిలిన వాక్య భాగాన్ని మనం మరలా ధ్యానం చేసుకుందాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, నిజమే, నా దేవుడు నాకు విమోచకుడు, ఆయన నాకున్నాడు, నేను భయపడను. నేను ఎందుకు భయపడాలి? నేను నమ్మాను కదా, ఆయన ఉన్నాడు కదా అని నువ్వు అనుకుంటున్నావా? ఇంకా భయపడతా ఉన్నావా? కాళ్ళు చేతులు లేని దుష్ట శక్తి కోసం భయపడుతున్నావా? నీవు దేవుని రూపములో చేయబడ్డావు. దేవుని రూపములో నీ రూపముంది. అందరూ కూడా రెండు చేతులు ఆకాశం వైపు చాపి, దానికి నోరు ఒకటే ఉంటుంది, దానికి ఇంకెక్కడ ఏమీ లేదు. ఆ నోటిలో విషం వేసుకుని తిరుగుతూ ఉంటుంది. కరిచేస్తాను, చంపేస్తాను, కూల్చేస్తాను అంటది ఆ పాము. నీకు అర్థమైందా? దానికి కాళ్ళు లేవు, చేతులు లేవు. దాని తోక నువ్వు పట్టుకున్నావంటే దాని తల 2 ముక్కలు చేయగలవు నువ్వు. దాని తల చూసి భయపడుతున్నావా? అది తోక కలిగినది, దానికి ఏ శక్తి లేదు. దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడు. నువ్వు కుమిలిపోతులా చేస్తుంది కదా, నువ్వు గలిబిలైపోయేలా చేస్తున్న దుష్ట శక్తిని దేవుడు నీ చేతికి అప్పగించబోతా ఉన్నాడు.
నమస్కరించండి. దేవునికి విరోధంగా ఏదైనా తప్పిదం చేస్తే ప్రభువా నన్ను క్షమించు అని అడగండి. దావీదు తన భయాన్ని విశ్వాసముతో ఒప్పుకుంటున్నాడు. అయినా ఈ శరీరదారులు నన్ను ఏం చేస్తారు, ఈ శరీరదారులు నన్ను ఏం చేయగలరు? ఏడుస్తున్నావా? భయపడుతున్నావా? ఎవరికి చెప్పుకోలేను, నాకు ఆదరణ లేదు, ఏమైపోతుందో, ఈ మాటలు విన్నప్పుడు నేను బలంగానే ఉండగలుగుతున్నాను, ఈ మాటలు నాకు దూరం అయినప్పుడు నేను బ్రతకలేకపోతున్నాను అని ఏడుస్తున్నావా? దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. మనం అందరం ఒక్కసారి మోకరిందామా? ప్రార్థన అనుభవంలో ఒక్కొక్క మెట్టు లోపలికి వెళ్దాం. మోకరించటానికి వీలున్నవారు మోకరించటానికి మీ కాళ్ళు చేతులు మీ మోచెప్పలు సహకరిస్తే మోకరించండి. లేని ఎడల మీరు చైర్లో కూర్చుని ప్రార్థన చేయండి. లేదు నేను నిలబడతానన్నా కూడా నిలబడండి. కానీ ఇది ప్రార్థనా సమయం. చెయ్యి ప్రార్థన. ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను విడువడు, ఆయన విడువడు, విడిచిపెట్టలేదు. నిన్ను నమ్మినచో సిగ్గు పడనీయవు. నిన్ను నమ్ముకున్నాను బాబు, చేయి ప్రార్థన. మీకేం కావాలో అడగండి. ఫస్ట్ ఏం అడగాలి? నాకు చాలినంత విశ్వాసం ఈ బాబు, నేను కదిలిపోతున్నానయ్యా, నా ప్రార్థన ఏమైంది, నా భక్తి ఏమైంది, ఇలా జరుగుతుంది అనుకోలేదే, నా వల్ల కాదు, నేను పారిపోతాను, నేను వెళ్ళిపోతాను, నేను చనిపోతానని మాట్లాడుతున్నావే. విశ్వాసం లేదా? విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, లేనిది ఉన్నదనుటకు కారణమైనది. నెగిటివ్ ఎందుకు వస్తుంది నీకు? నెగిటివ్ స్పిరిట్ ఎందుకు వస్తుంది? ఎందుకు నీవు పాజిటివ్గా ఆలోచన చేయట్లేదు? దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. శోధనలే నన్ను కుదిపి వేసే, ఆదరణే నాలో కుదువాయే. అందరూ ప్రార్థన చేయండి. అతుకుల బ్రతుకులో గతుకుల మార్గం, అతుకుల బ్రతుకులో అతుకుల బ్రతుకులో గతుకుల మార్గం, మార్గము కానక ఒంటరి నైతిని. ఎవరు లేరు ఈ టైంలో, నానే వాళ్ళు ఎవరున్నా నా దగ్గరికి వచ్చి మాట్లాడుదురు కదా. నేను ఎవరికి చెప్పుకోను? గోడకు చెప్పుకోవాలా? నా బండితో మాట్లాడా, నా కారుతో మాట్లాడా? ఏంటి ఇంత భయంకర పరిస్థితి? లేని వారు లేక ఏడుస్తున్నారు, నేను ఉండి ఏడుస్తున్నానని ఏడుస్తున్నావేమో. మార్గము కానక ఒంటరి నైతిని,
అడుగడుగునా నాలో వేదన మిగిలే, శోధనలే నన్ను కుదిపి వేసే. ఒక్కటి కాదు బాబు, నేను విని బ్రతకలేకపోతున్నాను, నా వల్ల కాదు, ఈ కష్టం నేను భరించలేను, నన్ను తీసుకో బాబు, నన్ను తీసుకెళ్ళిపో, నా వల్ల కాదని ఏడుస్తున్నావా? శోధనలే నన్ను కుదిపి వేసే, ఆదరణే నాలో కుదువాయే, అతుకుల బ్రతుకులో గతుకుల మార్గం. కొంచెం బాగున్నాను, పర్వాలేదు అనేటప్పటికి మరలా వినకూడని మాట వింటి నా గుండె ఆగిపోతుందేమో అనిపిస్తుంది బాబు. నేను బ్రతకలేనయ్యా. ఏమైపోతాడు ఈ మనిషి, ఈ బిడ్డ ఏమైపోతుంది, ఈ వ్యవస్థ ఏమైపోతుంది, అందరి ముందు సిగ్గుపరచబడిపోతావేమో అని ఏడుస్తున్నావు కదా. శోధనలే నన్ను కుదిపి వేసే, నా బ్రతుకేంటి ఎవరికి తెలియకుండా బ్రతుకుతున్నాను, అన్ని అబద్ధాలు చెప్పుకుని బ్రతుకుతున్నాను, బ్రతుకంత అబద్ధాలకి అయిపోయింది బాబు. ఇలాగ బ్రతుకటం అవసరమా అని ఏడుస్తున్నావా? దేవుడు నీ పక్షముగా ఉన్నాడు, ఏడవకు. జయించలేని కొండలు ఎదురాయే. ఒక అప్పు కాదు బాబు, రెండు కాదు, ఒక కష్టము కాదు, ఈ బ్రతుకుతూ నా వల్ల కాదు. పిల్లల్ని నేను సెటిల్ చేయలేకపోయాను, నేను మార్చుకోలేకపోయాను, నా చేయి దాటిపోయిందని ఏడుస్తున్నా. బాధ దాటలేని తీరము మిగిలే, బ్రతుకంతా శూన్యములాయే, సూర్యోదయం ఎప్పుడు కలుగునో. అందరు రెండు చేతులు పైకెత్తి, బ్రతుకంతా ప్రార్థన చేయండి. శూన్యములాయే, సూర్యోదయం ఎప్పుడు కలుగునో. అతుకుల బ్రతుకులు గతుకుల మార్గం, అతుకుల బ్రతుకులు గతుకుల మార్గం. శోధనలే నన్ను కుదిపి, నన్ను ఎవరు కుదపలేకపోయారు, నన్ను ఎవరు పడగొట్టలేకపోయారు. ఏ మాటకి నేను పడిపోలేదు, ఈ కష్టానికి నేను ప్రతిరోజు పడిపోతున్నానయ్యా. నా బలం నాకు సరిపడట్లేదు, నీ విశ్వాస శక్తి నాకు దయచేయని ప్రార్థన చేయి. నాకు నిండు విశ్వాసం ఇవ్వ బాబు, నాకు నిండు విశ్వాసం ఇవ్వ బాబు. నువ్వు ఉన్నావు, ఇస్తావని
బలమైన నమ్మకం నాలో కావాలి. నా మనవణ్ణి ఎత్తుకుంటాను, నా బిడ్డని నేను ఎత్తుకుంటాను, నేనుగా బ్రతుకుతాను. నా భక్తి, నా విశ్వాసము నా దేవుడు దృఢపరుచుతున్నాడని ప్రార్థన చేయి. ఎటు చూసినా ఏడారులే, ఎటు పోయినా ఎండమావులే. ఎండమావుల్లాగా ఈ నెల జరుగుతుంది, ఈ వారం ఏదో జరుగుతుంది, ఈ రోజు అద్భుతం జరుగుతుంది అనుకుంటానే ఉన్నాను. సంవత్సరాలు గడిచిపోతున్నాయి బాబు, ఇంకెప్పుడు అంటున్నావు కదా. సమయం ఆసన్నమైంది. వాటర్ వైన్ గా మారే సమయము ఈ రోజే. నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? నీళ్లు ద్రాక్షరసంగా మారుతున్నాయి. అందరూ లేచి నిలబడదాం. ఎటు చూసినా ఏడారులే, ఎటు పోయినా ఎండమావులే. రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా దిగిరావా, వేగిరమే కృపా చూపవా. వెంటనే యేసయ్యా దిగిరావా, వేగిరమే వెంటనే కృప చూపవా. నమస్కరించండి. విమోచకుడు సజీవుడు, నీ దేవుడు సమాధిలో లేడు, సిలువ మీద లేడు, నీలోకి వచ్చాడైనా, నీ ఇంటికి వచ్చాడైనా, నీ చుట్టూ ఉన్నాడు. విశ్వాసం మూలముగా బ్రతుకుదాం.